ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధరణి చెడల. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మ్యాటర్ ఏంటి అని అడుగుతారా? అదే ముచ్చటకు వస్తున్నా, ఒక్క నిమిషం. వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. సో నేను ఇవాళ అయితే కాజు పన్నీర్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాజు పన్నీర్ని. సో నేను ఎలా చేస్తానో మీకు వీడియో రూపంలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఏముంది, యూట్యూబ్లో వీడియో అని కొడితే ఆటోమేటిక్గా 100 వస్తాయి పన్నీర్ వీడియోలు అని అంటారా? నా వీడియో రావడం కోసమే ఈ వీడియో. సో నేనైతే ముందుగా పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. మీకు పన్నీర్ ప్యాకెట్ ఇష్టం లేకుండా మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, నో వరీస్, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అండ్ తర్వాత టమాటా తీసుకొని దాన్ని ఒక 3 టమాటా, అంటే మీరు పన్నీర్ క్వాంటిటీ ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి టమాటా తీసుకోండి. దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను వీడియోలో చూపించిన ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్ వేసుకున్నారు కదా, అది మంచిగా మగ్గిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, పసుపు, మసాలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇవి అన్నీ వేసాక మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. ఈ కాజు పన్నీర్ కర్రీ అయితే మంచిగా రోటీ, పుల్కా అండ్ పుదీనా రైస్ ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది కదా టేస్ట్. మీకు నెక్స్ట్ వీడియోలో పుదీనా రైస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. సో ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి వేయించి పెట్టిన పన్నీర్ని అండ్ కాజుని దీంట్లో వేసేయాలి. అది బాగా మిక్స్ చేసుకొని అది మగ్గేదాకా మళ్ళీ ఆగాలి. తర్వాత వాటర్ కంటెంట్ని యాడ్ చేయాలి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఆ వాటర్ కంటెంట్ని యాడ్ చేస్తున్నాం మనం. కానీ వాటర్ కంటెంట్ కంటే ముందు మనం కొంచెం జింజర్ యాడ్ చేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది అది యాడ్ చేస్తే. అండ్ వాటర్ మొత్తం గుంజుకొని గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని మగ్గనియాలి. అంతే, కొద్దిసేపటికి మన కాజు పన్నీర్ కర్రీ రెడీ. నేనైతే ఈ కాజు పన్నీర్లో రోటీ తిన్నాను అండ్ పుదీనా రైస్ కూడా తిన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఏమైనా క్లారిటీ మిస్ అయ్యింటే ఐఎమ్ సో సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మన ఛానల్ ఏమేంటో తెలుసు కదా, ధరణి చెడల. టాటా, బాయ్ బాయ్.